లేదు కరెంట్ లేకుండా చోట్ల పట్టేస్తున్నారా బాబు. పడిందా? పడిందిలే. అర్థం దిస్ ఇస్ మై ప్రోడక్ట్. 3 గుడ్లు తీసుకున్నా. ఉప్పు, కారం, పసుపు. ఉప్పు కొంచెం అన్ని వేసేసి కరెంట్ వచ్చిందిరా. ఫ్యాన్ తిరుగుతుంది. అమ్మ బాబు ఊపిరి వచ్చింది. గుడ్డు తీసుకుని ఈ రకంగా పక్కన కొట్టి ఇట్లా పోసేయాలి. అదే విధంగా 3 గుడ్లు పక్కన కొట్టా. దీన్ని కలపాలి. ఆల్రెడీ చెప్పాను, నాకు తెలీదు, నాకు అనిపించింది చేసుకుంటా పోతానా. మా అమ్మ ఎప్పుడో చేసిందిరా, నాకు ఇప్పుడు గుర్తు రావట్లా. ఎట్లున్నా కానీ తినేస్తాం. తిప్పుతున్నా నేను చేసేది మీకు నచ్చిందా అంటే నచ్చకపోయినా చూడండి. తిట్టకండి అబ్బా, కష్టపడుతున్నా. ఆకలి రా భయ్, ఆకలి. ఇప్పుడు దీన్ని తీసుకొని ఇట్టా పోసుకొని అట్టా జరుపుకొని ఆ మాడిపోయిన బ్రెడ్లు తీసుకుని దీని మీద వేసుకొని ఈ విధంగా రెడీ చేయాలి. మళ్ళీ ఇట్లా లేపాలి. ఇప్పుడు మనం మెయిన్ ప్రోడక్ట్ తీసుకొని ఆ బ్రెడ్ల మీద చల్లుకోవాలన్నమాట. అది ఇలా రెడీ అవుతుంది. అదే రకంగా రెండోది ఆమ్లెట్ కూడా. అంటే నేను 3 చేద్దాం అనుకున్నా కానీ 2 ఆమ్లెట్లు వచ్చాయిరా. ఇవి దీన్నే తెలివి చెల్లాడడం అంటారు. ఫస్ట్ కన్నా సెకండ్ పెద్దదిగా ఉందిరా. దిస్ ఇస్ మై ఫుడ్ ఐటమ్. ఏదో చేద్దామంటే ఏదో అయ్యింది. ఇది నేను చేసిన ప్రోడక్ట్. అంటే మనకు ఆకలి వేస్తే కళా పోషకాలు బయటకు వస్తాయిలే. ఈ ఐటమ్ మా అమ్మకి మా నాన్నకి అంకితం. ఇది మా అమ్మ ట్రైనింగ్ అనమాట. ఇప్పుడు కాదు ఒకప్పుడు. బాగుందా? బాగుంది. ఏదైతే ఏముంది, కడుపు నిండిందా లేదా, అదే మనకు కావాల్సింది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే బై బాయ్. మీరు కూడా చేసుకుని తినేసేయండి. ఇది మన కళా పోషకాలతో చేసిన